నిన్ననే మాట్లాడుకున్నాం. అమెరికాలో హెలికాప్టర్ ఏంటి, మిలిటరీ హెలికాప్టర్ వెళ్ళడం ఏంటి, డొమెస్టిక్ ఫ్లైట్ను గుద్దుకోవడం ఏంటి, ఎంతకంటే దరిద్రం మరొకటి ఉందా? ప్రపంచంలో అంతర్జాతీయంగా అద్భుతమైనటువంటి శక్తివంతమైన దేశంలో ఇలాంటి ప్రమాదాలు జరగడం ఏంటి? ఈ రెండు వాటిట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ చనిపోయినటువంటి ఉదంతంలో అగ్రరాజ్యం పరువు పోయింది అన్నది మాట్లాడుకున్నాం. ఇప్పుడు తాజాగా ట్రంప్ కావచ్చు, అమెరికన్ అధికార యంత్రాంగం చెప్తున్నది ఏంటంటే, ఆ పైలట్ ఎవరైతే హెలికాప్టర్ నడుపుతున్నటువంటి పైలట్ ఎవరైతే ఉన్నారో తను 500 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్క్ చేసిందట. ఆ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. అంటే కంటికి నిద్ర లేదు, మెదడు ఆలోచించే తీరిక లేదు. కార్పొరేట్ వ్యవస్థలు ఎలా వాడేసుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఎయిర్పోర్ట్లో అనేక సార్లు ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. వచ్చిన వాళ్ళకి మళ్ళీ వెంటనే డ్యూటీలు వేయడం, ఏం చేయలేము అంటే కనుక అట్లా కుదరదని చెప్పడం. అంతర్జాతీయంగా మానవ వనరుల కొరత పెరిగిపోయింది, విమానాల వాడకం పెరిగింది. ఆ వాడకానికి తగ్గట్టుగా స్టాఫ్ ఉండట్లేదు. దాంతో పనిచేసే వాళ్ళనే ఎక్కువ వాడుతున్నారనడానికి సాక్ష్యం ఈ ప్రమాదం.